రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతాడా లేదనేది ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది. దాదాపు అయితే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతాడని చెప్పేసి అయితే సమాధానం వస్తుంది. దానికి సంబంధించి కేటీఆర్ కూడా నందినగర్లో తన నివాసంలో రేపు కేసీఆర్ వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎంతమందితో కేసీఆర్ బీఆర్కే భవన్ దగ్గర ఉన్న కాళేశ్వరం కమిషన్కి రావాలనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. నిన్ననే పార్టీ సీనియర్ నేత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా నిన్న భారీ ఎత్తున కార్యకర్తలతో బీఆర్కే భవన్ వద్ద చేరుకున్నారు. నిన్న వచ్చిన కార్యకర్తలతోనే చాలా వరకు ట్రాఫిక్ కానీ లేకపోతే ఇబ్బంది అయింది. సో దానికి సంబంధించిన పోలీసులు కూడా చాలా పకడ్బందీగా అదైతే బీఆర్కే భవన్ చుట్టూ ఎవరు రాకుండా చాలా వరకు కట్టడి చేశారు. బట్ రేపు కేసీఆర్ కనుక వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఆ పోలీసులు ఇప్పటికే ఒక అంచనా కూడా రావడం జరుగుతుంది. దాదాపు 2000 పైగా కార్యకర్తలతోని కేసీఆర్ బీఆర్కే భవన్కి వస్తున్నాడని చెప్పేసి మనకైతే సమాచారం ఉంటుంది. మరో పక్కన నిన్న హరీష్ రావు ఏదైతే ప్రధానంగా ఆ కమిషన్ సంబంధించి చాలా వరకు ప్రశ్న అడిగింది. దానికి సంబంధించి హరీష్ రావు కూడా చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్పినప్పటి పరిస్థితి. దాంతోపాటు ఆ కమిషన్ కూడా చాలా సమాధాన పరిచే విధంగా హరీష్ రావు కూడా సమాధానం ఇచ్చినట్టు. ప్రధానంగా తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు షిఫ్ట్ చేశారనే దానిపైనే చాలాసేపు చర్చ జరిగిందని చెప్పేసి నిన్న మీడియాకు కూడా హరీష్ రావు చెప్పాడు. సో దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వాలు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే అప్పటి పక్కన మహారాష్ట్ర సంబంధించి అప్పటి ప్రభుత్వాలు ఒప్పుకోలేదు కాబట్టి ఆ మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కమిషన్ ఎదుట కూడా హరీష్ రావు చెప్పడంతో సో దానికి సంబంధించి కూడా కమిషన్ చాలా వరకు సాటిస్ఫై అయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్క కమిషన్ రాకముందే, కమిషన్కి హాజరు కాకముందే 2 రోజుల ముందే హరీష్ రావు కూడా తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అక్కడ కట్టాల్సి వచ్చింది, అసలు అక్కడున్న పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించిన అనుమతులు ఏంటి, అప్పటి ప్రభుత్వాలు ఎలా వివరించాయి అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా దాదాపు 3 గంటల మొత్తం టైం తీసుకొని చాలా క్లియర్ కట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా ఈ పవర్ పాయింట్ సంబంధించిన ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత హుటాహుటిన కూడా కేసీఆర్తో హరీష్ రావు నిన్న భేటీ కావడం జరిగింది. రేపు కనుక అంటే కేసీఆర్ కనుక వస్తే ఎలాంటి కమిషన్ ఎలాంటి ప్రశ్న అడుగుతుంది, లేకపోతే కేసీఆర్ ఎలాంటి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఇరువురు చర్చించుకున్న పరిస్థితి. మరో పక్కన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఒకటి కేసీఆర్ ఇస్తాడనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసింది. దానికి సంబంధించి కమిషన్ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కేసీఆర్ సమర్పిస్తాడని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరో పక్కన హరీష్ రావు చెప్పిన దానికే కమిషన్ చాలా వరకు కన్విన్స్ అయిందని చెప్పేసి, సో కేసీఆర్ చెప్తే ఖచ్చితంగా కమిషన్ కూడా కన్విన్స్ అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్కన ఎంతమందితో వెళ్ళాలి, దాదాపు 2000 మంది కార్యకర్తలు పైగా కేసీఆర్ వెళ్తాడని చెప్పేసి అయితే మనకు అందుతున్న సమాచారం. మరో పక్కన నిన్న ఏదైతే పక్కన బీఆర్కే భవన్ పక్కనే ఉన్న ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా అక్కడ భోజన ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు కూడా అన్నీ నిన్న హరీష్ రావు వెళ్ళినప్పుడే చేశారు. సో కేసీఆర్ వస్తే అంతకు 10 రెట్లు కార్యకర్తలు వస్తారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. చుట్టుపక్కల హైదరాబాద్ బేస్ చేసుకుని కూడా చాలామంది కార్యకర్తలు వస్తారు కాబట్టి సో సభ తర్వాత కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చే పొజిషన్ ఒకవేళ వస్తే ఇదే ఉంటుంది కాబట్టి సో కేసీఆర్ బయటకు వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనా కూడా పార్టీ ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్కన వచ్చిన కార్యకర్తలందరికీ అటు పార్కింగ్తో పాటు ఇటు భోజన వసతి కూడా ఏర్పాటు మొత్తం హైదరాబాద్ చెందిన సీనియర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ కాళేశ్వరం లేకపోతే కాళేశ్వరం పనికిరాదు అనే సమాధానాలు ఖచ్చితంగా కేసీఆర్ అన్నిటికీ సమాధానం ఇస్తాడు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కాళేశ్వరం సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి కేసీఆర్ క్లారిటీగా అవసరమైతే మీడియాతో మాట్లాడతారని కూడా చెప్పేసి పార్టీ వర్గాలు అయితే లీక్లు ఇస్తున్న పరిస్థితి. మరో పక్కన కాళేశ్వరం ఇప్పటికే అది తెలంగాణ కల్పతరు అని చెప్పేసి మొన్నైతే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారో దానికి సంబంధించి కేసీఆర్ కూడా అలాంటి సంబంధించిన మాట్లాడతారని చెప్పేసి కూడా మీడియా వర్గాలు కానీ లేకపోతే అటు పార్టీ వర్గాలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. మరో పక్కన కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ ఖచ్చితంగా మీటింగ్ హాజరవుతాడు. మీటింగ్ తర్వాత మీడియాను కూడా అడ్రస్ చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. రేపు కనుక కేసీఆర్ హాజరవుతే తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, కమిషన్ ఇప్పటికీ సంతృప్తి చెందిందని చెప్పేసి నిన్న చెప్తున్నారు. ఒకవేళ కేసీఆర్ చెప్పే మాటలకు కమిషన్ సంతృప్తి చెందితే తద్వారా రిపోర్ట్ ఎట్లా ఇస్తుందని చెప్పేసి ఇప్పటికే ఏంటంటే కాళేశ్వరం కమిషన్ 100 రోజుల్లో పని పూర్తి చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ దాదాపు సంవత్సరం పాటు పొడిగించారు. సో కాళేశ్వరం కమిషన్ ఖచ్చితంగా కేసీఆర్ను ఇరకాటంలో పెట్టడానికి కమిషన్ను పొడిగింపు చేస్తూ వస్తున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ హాజరైన తర్వాత
కమిషన్ ఎలాంటి రిపోర్టు ఇస్తుంది అని చెప్పేసి కూడా ఒక మరింత ఆసక్తి అయితే రేపుతున్న పరిస్థితి.